వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సూర్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులతో సందడిగా మారింది. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆదినారాయణ నిజ రూపాన్ని చూసి తరించేందుకు భక్తులు పోటెత్తారు. మహాక్షీరాభిషేకం కన్నుల పండుగగా సాగింది. భానుడి నిజరూప దర్శనంతో భక్తులు పులకించిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. సూర్య భగవానుడి జయంతి సందర్భంగా రథసప్తమి ఉత్సవాలు శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతేకాకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా సినీ గాయకుడు తమన్తో పాటు ఆది సాయి కుమార్తో పలు సెలబ్రిటీస్ అయితే ఆ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, రాత్రి 12 గంటల నుంచి ఆంధ్రప్రదేశే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు చెప్పినట్లే సామాన్యులకి అరగంటలోనే దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా 6 లైన్లలో భక్తుల్ని విడిచిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకోవచ్చు, 100 రూపాయల లైను, అదేవిధంగా 300 రూపాయల క్యూ లైను, 500 రూపాయల క్షీరాభిషేకం, విఐపి, అదేవిధంగా డోనర్స్ కూడా ఈ యొక్క లైన్లో వేరువేరుగా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? లోకలేనా సార్? లోకలేనా? ఎన్ని గంటలు లైన్లో 2 అవర్స్ అయ్యింది. 2 అవర్స్. ఎన్ని రూపాయలు టికెట్ తీసుకున్నారు? 500 తీసుకున్నాం. 500 క్షీరాభిషేకం. 2 అవర్స్ పెట్టి లైన్లో ఉన్నాం. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి అండి? లోకలే. ఎన్ని గంటలు పడుతుంది సార్? గంటన్నర అయింది ఇప్పటికీ. ఈవో ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి ఎన్ని గంటలకు ఈ యొక్క నిజరూప దర్శనంతో పాటు పాలాభిషేకం కూడా జరుగుతుంది? మేము యాక్చువల్గా 12:05కే లోపల స్టార్ట్ చేయడం జరిగింది. 12:45కి మొత్తం కార్యక్రమం పూర్తి చేసాం. స్వామివారి చేరవలసిన మొత్తం ఖర్చులు జరిగినాయి. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా, జాయింట్ కలెక్టర్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ 12:45 నుంచి అన్ని లైన్లు కూడా ఫ్రీగాను అన్ని లైన్లు వదిలేసాం వెంటనే. ఇప్పటికి మాకు చాలామంది జనాలు కొంచెం అంటే బయట భక్తులు ఎలా ఉన్నారో తెలియదు, లోపల మాత్రం చాలా స్పీడ్గా దర్శనం అవుతుంది. 6 లైన్లు ఏర్పాటు చేయడం వల్ల బయట 6 లైన్లు ఏర్పాటు చేసాం. అదేవిధంగా 6 లైన్లు లోపల కూడా ఏర్పాటు చేయడం. ఈ సంవత్సరం ఎందుకు దర్శనం అంత స్పీడ్గా అవుతుందంటే, ప్రోటోకాల్ దర్శనం మాత్రం అంటే వివిఐపీలు కానీ ఆర్మూర్ జడ్జెస్ కానీ ఎవరు వచ్చినా సరే లోపల నుంచి మీరు తీసుకెళ్తాం. అక్కడ క్రిష్ అవ్వడం, అక్కడ 3 లైన్లు ఆఫ్ చేసి లోపల పంపడం వల్ల లేట్ అయ్యేది. ఇప్పుడు అది కాకుండా దర్శనం మేము దాన్ని సపరేటు ఫుట్బాల్ బ్రిడ్జ్ వేసుకోవడం వల్ల, దాన్ని సపరేట్ లైన్ చేసడం, ఉత్తర ద్వారం పంపించడం వల్ల ఎవరికి సంబంధం లేకుండా 6 లైన్లు విడిగా వెళ్ళిపోవడం వల్ల ఈజీగా దర్శనం అవుతుంది. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈవో ప్రసాద్ గారు చెప్పినట్టు భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉచిత ప్రసాదాలతో పాటు దర్శన భాగ్యం కూడా కల్పించే విధంగా చర్యలు చేపట్టామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.